ప్రోమో వచ్చింది. ప్రోమో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రోమో చూసేసి వచ్చి మన వీడియో చూడండి. లేదురా లత్కోర్ మహేష్ ప్రోమో చూసాంరా అని ఎవరైనా అనుకుంటే సరే ఓకే, వీడియోనే చూద్దాము. సో లత్కోర్ అనే దాని మీద నాగార్జున గారు మాట్లాడారు, క్వశ్చన్ రైజ్ చేశారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు, హౌస్మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు, వన్ ఆఫ్ ద హౌస్మేట్ ఒపీనియన్ తీసుకున్నారు, ఫైనల్గా కన్క్లూషన్ ఇచ్చారు. సో ఏదైతే మనం ప్రోమోలో చూసామో అదే ఎపిసోడ్లో కూడా ఉంటుంది. దానికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఎపిసోడ్లో అంతే ఉంటుంది. ఎపిసోడ్లో ఏవైతే డైలాగులు ఉన్నాయో సేమ్ డైలాగులు ఉంటాయి అక్కడ, అంతే. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా మీరు లేదు. అండ్ దీంట్లో మా మాస్క్ మ్యాన్ తప్పు ఎంత ఉంది? నాగార్జున సార్ కావాలనే మాస్క్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నారా? సో ఫస్ట్ వీకెండ్లో అట్లాగే టార్గెట్ చేశారు, ఈ వీకెండ్లో అట్లాగే టార్గెట్ చేశారు. చిన్న చిన్న మాటలకి పెద్ద పెద్ద టార్గెట్లు చేస్తున్నారా? సంజన గారు ఆ రోజు గాజులు దొరుకుకోమని సుమన్ గారిని అంటే దాని గురించి అసలు కనీసం ప్రస్తావించలేదు నాగ్ సారు. మరి ఈ మాట గురించి ఇప్పుడు ఇదే మాట లత్కోర్ అనే పదం గురించి ఎందుకు అంత హడావుడి చేస్తున్నారు నాగ్ సారు? సో ఆ రోజు సంజన గారు అన్న మాట కూడా చాలా పెద్ద తప్పే కదా, మరి దాని గురించి మాట్లాడలేదు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చాలామందికి రైజ్ అవుతూ ఉంటాయి. సో వాటి అన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ ప్రోమో సెకండ్ ప్రోమోలో అంత ఏముంటుంది, ఫస్ట్ ప్రోమోలోనే ఉంటుంది. సెకండ్ ప్రోమో జుజుబీ ప్రోమో ఉంటుంది అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇదంతా నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, సాటర్డే ఏం జరగబోతుంది లత్కో దాని మీద అనేది. సో మీరు ఈ ప్రోమోలో కూడా అదే చూస్తుంటారు. సో దానికోసం అయినా మీరు ఒక లైక్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే దాంట్లో నేను ఏదైనా మిస్ అవుతున్నా లేకుంటే మీకు ఏదైనా అనిపించినా సో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో దాని ద్వారా నేను కూడా తెలుసుకుంటాను అనమాట, నేను ఏదో మర్చిపోయాను అనుకున్నాను. ఓకేనా? లత్కోర్ దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ ఓనర్స్ టెనెంట్స్ అది పెద్ద విషయం కూడా కాదు, ఆల్రెడీ మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఓనర్స్గా ఉన్న టెనెంట్స్గా ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్గా అయినప్పుడు ఓనర్స్ చూసి వచ్చారు కదా లోపలికి సెలబ్రిటీస్. సో వీళ్ళు చాలా మంచిగా పద్ధతిగా ఉండడం కోసం వీళ్ళు బాగా ఓవర్ యాక్షన్ చేశారనమాట. అదే నాగ్ సార్ యాక్చువల్గా అది ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ని నాగ్ సార్ అక్కడ వాళ్ళని అడిగితే డెమోన్ ప్రాపర్గా ఆన్సర్ చేయలేదు. మీకు తెలుసు కదా, మేము అందరం తీసుకున్న కలెక్టివ్ డెసిషన్ అది ఇది అంటారు. సో కలెక్టివ్ డెసిషన్ అంటే రావచ్చు వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడే కూర్చోవడం అక్కడే తినడం ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళకు కొంప ఉన్నప్పుడు వాళ్ళ కొంపలో కూర్చొని తినాలి. మీ కొంపలో కూర్చొని ఎందుకు తింటారు? వాళ్ళు తినకూడదు కదా, ఎవరి కొంపలో వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఎవరి కొంపలో వాళ్ళు తినాలా, ఇది నాకు సార్ చెప్పాలనుకుంది. డెమోన్ దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయాడనమాట. సో లత్కోర్ గురించే మాట్లాడుకుందాం. సో లత్కోర్ హరీష్ ఇది మరీ కొంచెం ఓవర్ అయిందేమో. లత్కోర్ హరీష్ అంటే లత్కోర్ మాటలు అతను ఏమన్నాడు యాక్చువల్గా ఆ రోజు, నువ్వు ఏదైతే మాట్లాడుతుంటావు ఏదైతే పులిహోర కలుపుతుంటావు అవి లత్కోర్ మాటలు ఆపయ్యా, లత్కోర్ మాటలు ఆపు అంటాడు. అంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు లత్కోర్ మాటలు మాట్లాడుకో, బక్వాస్ మాటలు మాట్లాడుకో, ఎర్రి పుష్పం మాటలు మాట్లాడుకో, గలీజ్ మాటలు మాట్లాడుకో. ఇలా కాంటెక్స్ట్లో నువ్వు మాట్లాడుతున్న మాటల్ని అతను ఆ సెంటెన్స్ యూజ్ చేశాడు. అంటే ఆ మాటలకి దాని అర్థం అనమాట. ఆ మాటలు మొత్తాన్ని కలిపితే ఇదిగో ఇది లత్కోర్ మాటలు, ఇది గలీజ్ మాటలు. అంతేగాని గలీజ్ మాటలు మాట్లాడినంత మాత్రాన మనిషి గలీజ్ అయిపోడు కదా. సో లత్కోర్ హరీష్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి నాకు సార్కి తెలియాలి. సో అందరినీ అలాగే అంటారా? అనలేరు కదా. లత్కోర్ హరీష్ ఎందుకు అంటాడు నాకు సార్? అది నాకు ఎందుకో మరి అంటే నాకు ఎందుకో హ్యూమిలేట్ చేయాలనిపిస్తుందో మరి ఏమో. హ్యూమిలేట్ చేస్తే ఆయనలో ఉన్న ఫైర్ బయటకు వచ్చిద్దామా అని ట్రై చేస్తున్నారు, నాకు అర్థం కావట్లా. లేకుంటే ఆయనలో ఆడియన్స్లో ఆయన్ని రిజిస్టర్ చేయడం కోసం ఆయనకి ఆడియన్స్లో సింపతి తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నారా? లత్కోర్ హరీష్ అంటే ఒక సీన్ ఎన్హాన్స్ చేయటం అనవసరం. అక్కడ ఏదైతే జరిగిందో దాని గురించే మాట్లాడితే సరిపోద్ది. అతను హరీష్ని పైకి లేపి మాట్లాడుతున్నప్పుడు లత్కోర్ మాట్లాడిపోయా హరీష్ అని ఉంటే బాగుండేదేమో. అంటే కాంటెక్స్ట్కి తగ్గట్టు ఉండేది. లత్కోర్ హరీష్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లత్కోర్ డెమోన్ పవన్ లత్కోర్ గాడివి లాగా మాట్లాడు, లత్కోర్ గాడివి నువ్వు అని అంటే అప్పుడన్నా అంటే ఓకే. కానీ నాకు అసలు అర్థం కాల ఒక్క పాయింట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ లత్కోర్ హరీష్ కొంచెం ఆ మాట కొంచెం హ్యూమిలేటింగ్ వర్డ్ లాగా నీకు అనిపించలేదా అంటే హరీష్ అంటాడు సార్ లత్కోర్ అనే మాట సో జనరల్గా వాడే దాంట్లో కాంటెక్స్ట్గా అంటాం కదా సార్, అలాగే అన్నాను అంటాడు అనమాట ఆయన. దాని తర్వాత హౌస్లో అందరూ కూడా నిన్ను లత్కోర్ హరీష్ అంటే ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎందుకు ఓకే అవుతుంది? ఎందుకు అంటారు లత్కోర్ హరీష్ ఒళ్ళు బలిసి అంటారా? లత్కోర్ హరీష్ అని? అతను ఏమన్నా అన్నాడా? లత్కోర్ పవన్ అని లత్కోర్ డెమోన్ అని అన్నాడా? అనలేదు కదా. లత్కోర్ మాటలు అన్నాడు. మీరు కూడా ఎవరైనా మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి వాడు లత్కోర్ మాట్లాడక హరీష్ అంటే అది ఓకే, అలా మాట్లాడాలి. అతన్ని ఎందుకంటారు లత్కోర్ అని? పిచ్చా, ఎర్రా? నెక్స్ట్ వచ్చేసరికి
నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు అన్నాడు. ఇది కరెక్టే కదా, అతను ఎవరిని ఉద్దేశించి అనలేదు. అతను ఆ మాటల్ని, ఆ కాంటెక్స్ట్ని బ్రేక్ చేయడం కోసం, నువ్వు మాట్లాడుతున్న మాటలకి నేను ఇచ్చే వాల్యూ ఇది అని చెప్పడం కోసం. అది మనిషికి ఇచ్చిన వాల్యూ కాదు, అతను మాట్లాడే మాటలకి, అతను చేస్తున్న పనులకి ఇచ్చిన వాల్యూ అది. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. అందరూ తమ్నేల్స్ కూడా అదే పెట్టారు, లత్కోర్ పనులు ఆపు, లత్కోర్ మాటలాపు, లత్కోర్ మాటలాపు అని. ఎవరు తమ్నేల్లో లత్కోర్ హరీష్ అని ఎవరు పెట్టలేదు, ఎందుకంటే అతను మనిషిని డిగ్రేడ్ చేయలేదు. అది అనవసరంగా పాజిటివ్ ఇచ్చి లేపుతున్నారు ఈ మనిషిని. సో రివ్యూయర్స్ ఎవరికైనా తెలుసు అతను మనిషిని అనలేదని, చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలుసు ఆ రోజు ఎవరు మనిషిని అనలేదని. అంటే ఇప్పుడు నిజంగా మీరు మనిషిని అని ఆ మనిషిని హ్యూమిలేట్ చేసి ఆడియన్స్లో అతనికి పాజిటివ్ తీసుకురావడం తప్పితే మీరు అక్కడ చేసింది ఏమి లేదు సార్ అక్కడ. దానికి నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏదైనా మన ప్రియా పైకి లేచి, సో కాంటెక్స్ట్ ఏదైనా కానీ ఆ యూజ్ చేసిన వర్డ్ రాంగ్ సార్, అది ఓకే. కాంటెక్స్ట్ ఏదైనా కానీ అని ఈ అమ్మాయి కావాలని మళ్ళీ దాన్ని, సో నాకు సార్కి ఏదో కన్వీనియంట్గా మాట్లాడుతుంది నాకు సార్ వైపు. కాంటెక్స్ట్ ఏదైతే ఏంటి, కాంటెక్స్ట్ కాదు అక్కడ సార్. అతను మాట్లాడుతున్నాడు, అతని మాటలను ఉద్దేశించి అతను అన్నాడు సార్, అది తప్పు. ఈ అమ్మాయి ప్రతిసారి జనరలైజ్ చేసేస్తుంది, మాస్క్ మ్యాన్కి మళ్ళీ కోపం వస్తుంది ఈ అమ్మాయి మీద. పోయినసారి కూడా ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోలేదని కోపం వచ్చింది, ఈసారి కూడా ఈ అమ్మాయి హౌస్లో ఉంటే ఖచ్చితంగా కోపం వస్తుంది అనమాట. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి చెప్తాను మీకు. కాంటెక్స్ట్ ఏదైనా కానీ యూజింగ్ దట్ వర్డ్ ఈజ్ రాంగ్ అంట. యూజింగ్ దట్ వర్డ్ ఈజ్ రాంగ్, ఓకే అగ్రీడ్. బట్ కాంటెక్స్ట్ ఏదైనా కాదు, కాంటెక్స్ట్ ఏదో నువ్వు చెప్పాలా, నువ్వు ఉన్నావు కదా అక్కడ, జరిగిన కాంటెక్స్ట్ ఏంది, ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పు, అది చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. ఆయన మనిషిని అన్నాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు సార్, అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా ప్రాపర్గా. నువ్వు అక్కడ ఉన్నావు కదా సార్, అతను మనిషిని అనలేదు సార్, అతను మాట్లాడే మాటలు అన్నాడు అని చెప్పాలి కదా. అప్పుడే కదా నీకు ఎలివేషన్ వచ్చేది, అప్పుడే కదా నువ్వు హైలైట్ అయ్యేది. సార్ ఎవరిని లత్కోర్ అనలేదు సార్, అలాంటి పనులు చెయ్యను నేను అలాంటి పనులు చేయను అని అన్నాను సార్. నేను ఎవరిని లత్కోర్ అనలేదు, నేను అలాంటి పనులు చేయను అన్నాడు. మాస్క్ మ్యాన్ ఇక్కడ కొంచెం తప్పు మాట్లాడాడు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. సో ఆ రోజు అనింది పవన్ని, లత్కోర్ మాటలు మాట్లాడుకో, లత్కోర్ పనులు చేయకు అన్నాడు. కానీ ఈయన అనుకోలేదన్నమాట. సో ఈయన కొంచెం మార్చి చెప్పాడు దాన్ని. సో తర్వాత అంటే ఇప్పుడు నేను నీలాంటి లత్కోర్ మాటలు మాట్లాడుకో అంటే నీకు ఓకేనా, నీకేంటి అంటే ఇది కరెక్ట్, ఇది సెంటెన్స్ కరెక్ట్. ముందంతా మాట్లాడు చూడండి అదంతా చెత్త, ఇది కరెక్ట్. లత్కోర్ మాటలు మాట్లాడకు అన్నం కరెక్ట్. నేను ఆ మాట నేను అన్నాను అనుకో, హరీష్ లత్కోర్ మాటలు మాట్లాడబాక హరీష్ అంటే నీకేంటి అంటే ఇది కరెక్ట్, ఇదే మాట్లాడాలి. లత్కోర్ హరీష్ ఎందుకు ప్రతిసారి? ఆ మనిషి అంత దారుణంగా హ్యూమిలేట్ చేయడం అనవసరం అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఖండించాలి ప్రతిదీ. నాకు సార్ నేనైనా ఖండించాలి. లత్కోర్ హరీష్ అని ఎందుకంటారు? పిచ్చి పెట్టా. నువ్వు అనకూడదు, మీరు అనాలి అనే నువ్వు. సో లత్కోర్ అని అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు హరీష్, కరెక్ట్ కాదు హరీష్ అని చెప్పి ఆయన కన్క్లూషన్ ఇస్తారనమాట. క్వశ్చన్ రైజ్ చేసింది ఆయన, డిఫరెంట్ క్వశ్చన్ రైజ్ చేశారు. నేను ఏమంటా అంటే సిట్యువేషన్ ఏదైతే జరిగిందో ఆ సిట్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలి. సిట్యువేషన్ ఒకటి, రేజ్ చేసిన క్వశ్చన్ ఒకటి, కన్క్లూజన్ ఇచ్చింది ఇంకొకటి. లత్కోర్ పని లాస్ట్లో కన్క్లూషన్ మాత్రం లత్కోర్ పని దగ్గరే కన్క్లూషన్ ఇచ్చారు కదా, లత్కోర్ పని అనడం కరెక్ట్ కాదు అని. మరి లత్కోర్ పని లాస్ట్లో మీకు తెలిసినప్పుడు స్టార్టింగ్లో లత్కోర్ అనే మాట ఎందుకు సార్ మాట్లాడటం? కావాలని అతన్ని హ్యూమిలేట్ చేయటము, చూస్తున్న ఆడియన్స్కి అరే అక్కడ అంత అసలు లేదు కదరా, ఎందుకురా అనవసరంగా ఈయన ఎంత బిల్డప్ ఇస్తున్నారు, దానికి హౌస్ మేట్స్ కూడా ఇంత చేస్తున్నారు ఎందుకురా, పాపం ఆయన్ని అనడం అని చెప్పి ఆడియన్స్లో ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకురావడానికి తప్పితే ఎందుకు సార్ అనవసరంగా? మీకు తెలియదా అక్కడ అతను ఏమన్నాడు అనేది? క్లారిటీ లేదా మీకు? ఉంది కదా, మీరు ఎందుకు ఇలాగ మాట్లాడటం? అస్సలు కరెక్ట్ కాదండి ఇది. లత్కోర్ హరీష్ అని ఆ హౌస్ మేట్స్ అందరూ ఓకేనా అనడం అనేది చాలా తప్పది. పర్టికులర్గా నా విషయంలో అది కొంచెం చూసుకొని మాట్లాడాలి నాకు సార్. ఆ మనిషిని అంటే తప్పు చేసినప్పుడు అనడం ఓకే, కానీ కావాలని చెప్పి గుచ్చటము అలా చేయటం, అనుష అర్థం చెప్పినట్టు ఆ పుండు మీద పిన్ని తీసుకొని గుచ్చటం అనేది చాలా తప్పు విషయం అది. సో నాకు సార్ మంచి మాస్క్ మ్యాన్కి అయితే మంచి పాజిటివ్గానే పడుద్ది అబ్బా ఇది మాత్రం నాకు ఒపీనియన్. ఎందుకంటే అలా హ్యూమిలేట్ చేయడం చాలా రాంగ్ అనిపించింది నాకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎలిమినేషన్ అప్డేట్ అబ్బా. ఎలిమినేషన్ అప్డేట్ షూట్ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. సో మేబీ 10:30, 11 స్టార్ట్ అయి ఉంటుంది షూట్ ఈ ప్రోమో వచ్చేసరికి. సో లాంగ్ షూట్ అనమాట, చాలా జరుగుద్ది. సో చాలా పర్ఫార్మెన్స్లు వస్తాయి, చాలా గెస్ట్లు వస్తారు లోపలికి, మామూలుగా ఉండదు. ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసరికి 3 రకాలు జరుగుతున్నాయి అబ్బా. ఫస్ట్ ఒకటి ప్రియా ఎలిమినేషన్ పక్క, అండ్ సెకండ్ ఏదైనా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే సో కళ్యాణ్ ఎలిమినేషన్ పక్క. ఓకేనా, లేదు మూడోది ఏదైనా ఉందంటే సీక్రెట్ రూము, ఎలిమినేషన్లు ఏముండవు, ఒక ఎలిమినేషన్ చేసిన సీక్రెట్ రూము. ఓకేనా, మూడోది అది రెండో సీక్రెట్ రూమ్ ఉందంటున్నారు కాబట్టి.
సో ఇది అండ్ నాలుగోది ఫైనల్గా ఏంటంటే నో ఎలిమినేషన్, డైరెక్ట్గా దసరా పండుగ నో ఎలిమినేషన్. ఈ వీక్ మీకు మీరు పీకింది ఏమి లేదు, మేము ఎలిమినేట్ చేయడం కూడా ఏమి లేదు, నో ఎలిమినేషన్ అని చెప్పడము. ఈ నాలుగిట్లో ఒకటి జరగబోద్ది. అది ఏంటి అనేది మనం ఇంకొక 2 గంటల్లో మీకు ఒక అప్డేట్ ఇచ్చేస్తాను. సో 1 గంట వరకు మన ఛానల్ అలాగే చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో నెక్స్ట్ లెవెల్ మాట్లాడేసుకుందాం అనమాట ఎలిమినేషన్ అప్డేట్ గురించి. సో మనం ఏదైతే చెప్పినో అదే జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. షాకింగ్ ఎలిమినేషన్ అయితే లేదు, రెగ్యులర్ ఎలిమినేషన్ అయితే ప్రియా ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. క్లారిటీ వచ్చింది అనమాట. ఓకేనా? ఆ క్లారిటీ నా క్లారిటీ రాగానే, నాకు అప్డేట్ రాగానే ఆ అప్డేట్ మీకు ఇచ్చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో ఈజీగా ఫాలో అయిపోవచ్చు మీరు. ఓకే, జై హింద్.